దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ చైర్మన్ పల్లం వెంకయ్య ఆధ్వర్యంలో జయంతి వేడుకలను అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. తొలుత సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభా కార్యక్రమంలో పలువురు సంజీవయ్య సేవలను కొనియాడారు. అనంతరం భవానీ, జయమ్మ అనే ఇద్దరు మహిళలను ఆత్మీయ సన్మానం నిర్వహించారు. వీరు వారి వృత్తిలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరుగాంచటం వల్ల వారికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. అనంతరం చైర్మన్ పల్లం వెంకయ్య పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత బాబు, రమణయ్య, రఘురామయ్య, నిర్మలమ్మ, రమణయ్య, ప్రమిలాదేవి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు వస్త్రద పంపిణీలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు శ్రీ దామోదర సంజీవయ్య గారి 105వ జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ భవన్లో కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా పేదలకు 100 మందికి చీరలు పంపిణీ చేశాము. అదేవిధంగా అవార్డు గ్రహీతలు వనపర్తి జయమ్మ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత వనపర్తి జయమ్మ, ఈ భవానికి కార్యక్రమం సన్మానం చేశాము. ఇంకా ఇద్దరికి పేరు చెప్పండి. హేమలత షేక్ వాడికి కూడా సన్మాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా నిరుపేద కుటుంబంలో జన్మించిన దామోదర సంజీవయ్య గారు 1960 సంవత్సరంలో భారతదేశంలో స్వరక్షణతో లెక్కించబడిన సమయము దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన సంవత్సరం. దళిత జాతి సదా గౌరవపడే సుదినం. ఆ వర్గాల నుంచి వచ్చి అనన్య సామాన్యమైన ప్రతిభా పాఠవాలతో, బహుముఖ ప్రజ్ఞతో, అనర్గళమైన తన ఉపన్యాసాలతో, రాజకీయ చిత్రతతో దళిత జాతి ముద్దుబిడ్డ శ్రీ దామోదరం సంజీవయ్య గారు 60 సంవత్సరం జనవరి 11 తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర పుట్లకెక్కారు. ముఖ్యమంత్రిగా ఉండగా భూస్వాములకు అమలు చేసిన ఘనత శ్రీ సంజీవయ్యకి దక్కుతుంది. 6 లక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు పంచిపెట్టిన ఘనుడు. అవసరమైన మేర సవరించడానికి, సమన్వయపరచడానికి స్టేట్ లా కమిషన్ ఏర్పాటు చేసినారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రాజ్య పదంలో పురోగమించడానికి సాంఘిక సంక్షేమ పథకాలను రూపకల్పన చేశారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల బాలబాలికల విద్యాభివృద్ధికి గాను స్కాలర్షిప్లు, బోర్డింగ్ గ్రాంట్లు పెంచే దిశగా ఆయన చర్యలు తీసుకున్నారు. కానీ ఈనాడు భారతదేశంలో ఎవరెవరు విగ్రహాలు పెడుతున్నారు, కానీ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవ విగ్రహాన్ని నెల్లూరులో పెట్టడానికి మేము గత 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. పర్మిషన్ కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం. పర్మిషన్ ఇవ్వాలా. మేము డిమాండ్ చేసేది ఏంటంటే కర్నూలు జిల్లాకి శ్రీ దామోదర సంజీవయ్య కర్నూలు జిల్లాకు నామకరణం చేయాలి. అదేవిధంగా నెల్లూరులో వనంతోప్ సెంటర్లో దామోదర సంజీవ విగ్రహానికి పర్మిషన్ ఇచ్చే విధంగా మేము కార్పొరేటర్లను కలిసి మాట్లాడతాము. కమిషనర్ గారు ఏం చెప్పారంటే కమిషన్ మీటింగ్లో పర్మిషన్ తీసుకోవాలండి దానికని చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్మిషన్ కానీ ఇస్తే 7 అడుగుల కాంస్య విగ్రహం 3.5 లక్షలు అవుతాయని చెప్పారు. ఒక స్పాన్సర్ రెడీగా ఉన్నాడు. నేను తప్పనిసరిగా విగ్రహాన్ని నేను తీసిస్తానా పెట్టమని చెప్పి పర్మిషన్ కానీ కమిషనర్ గారు ఇస్తే తప్పనిసరిగా ఆ విగ్రహం అంటే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ మహనీయుడి విగ్రహానికి పర్మిషన్ ఇప్పించడానికి కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, మున్సిపల్ శాఖ మంత్రులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మహానుభావుడు, ఆయనకి భారత